అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 12వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము తల్లి వంటి వాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనమందు ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. లోకమునందు ప్రేమ యొక్క పలు రకములను చూచుచున్నాము. స్నేహితులు ఒకరికొకరు చూపుచున్న ప్రేమ కలదు, కుటుంబ బంధములో కలుగుచున్న ప్రేమ కలదు, భార్య భర్తల మధ్య గల ప్రేమ కలదు, సొంత ఊరు, కులము, దేశభక్తి అని పలు అంశముల వ్యత్యాసమైన ప్రేమలను చూపించుచున్నది. లోకమునందు గల ప్రేమ యందు తల్లి యొక్క ప్రేమ మిగుల శ్రేష్టమైనదై ఉన్నది. దానికంటే సాటిలేని ప్రేమ యేసు యొక్క ప్రేమై ఉన్నది. అట్టి ప్రేమ మాత్రమే మనలను తృప్తిపరచగలిగినది. అట్టి ప్రేమయే సమస్యలను మార్చగలిగినది. అట్టి ప్రేమ విస్తారమైన పాపములను కప్పివేయగలిగినది. అవును, అట్టి ప్రేమ త్యాగము కలిగినది. పాపమునందు జీవిస్తూ ఉన్న ఒకరు ఒక దినమున ఒక కలను కనెను. ఆ కలయందు విస్తారమైన ప్రజలు యేసును సిలువలో వేయవలనని కేకలు పెట్టుచు ఉండెను. అందులో ఒకడు క్రీస్తు వద్ద మిగుల క్రూరముగా నడుచుకొనెను. ఆయన యొక్క చేతులను సిలువలో కొట్టుటకు పెద్ద సుత్తెను, పొడవాటి పదునైన మేకులను తీసుకుని వచ్చెను. అతడు తన యొక్క ద్వేషమును, చేదును క్రీస్తుపై చూపించుచు వచ్చెను. అయితే క్రీస్తు అతనిని మిగుల ప్రేమతోనూ సాత్వికముతోనూ తేరి చూచెను. మృదువైన స్వరముతో, కుమారుడా, నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పాను. అయితే క్రూరమైన అట్టి యవనస్తుని యొక్క హృదయము రవంత కూడాను కదిలించబడలేదు. కోపేచ్ఛిత్తుడై ఆయన యొక్క హస్తముల యందు మేకులను దిగగొట్టాను. రక్తము చీల్చుకొని వచ్చాను. చేతిలో ఉన్న పెద్ద సుత్తె చేత మేకులను లోతుగా దిగగొట్టాను. అయితే యేసు మౌనముగా అతన్ని చూచి, నిన్ను నేను ప్రేమించుచున్నాను కుమారుడా అని చెప్పుచునే ఉండెను. అతడు ఇంకా క్రూరము గలవాడిగా క్రీస్తు యొక్క కాళ్లను మేకులతో కొట్టాను. ఆయనపై గాండ్రించి ఉమ్ము వేసాను. ఆయన గడ్డం యొక్క వెంట్రుకలను పట్టి లాగాను. అయినను యేసు నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పుచూనే ఉండెను. అట్టి కలను చూస్తూ ఉన్న ఆయన మేల్కొనెను. తర్వాత ఆయన కలయందు చూసిన అట్టి క్రూరమైన యవనస్తుడు ఎవరని చూచున్నట్లు కోరాను. ఆ యవనస్తుడు ఎవరో కాదు, తానే ఆ యవనస్తుడు అని ఎరిగినప్పుడు ఆయన ఉలికి పడెను. యేసు యొక్క ప్రేమను గూర్చి మిగుల ఆశ్చర్యపడెను. తన యొక్క క్రూరమైన చర్య చేత యేసు ఎంతగానో వేదనకు గురి ఆయను అను సంగతిని గ్రహించినప్పుడు గొప్పగా నెవ్వరిపోయెను. ఆ దినమున అతనికి రక్షణ దినముగా మారెను. సేవకుడాయను పలు సంవత్సరములు ప్రభు కొరకు సేవను చేశాను. దేవుని బిడ్డలారా, మీ యొక్క సమస్యలకు పరిపూర్ణమైన పరిష్కారమును ఇచ్చేటువంటి కల్వరి ప్రేమయే. అట్టి ప్రేమ మిమ్ములను ఒక నూతనమైన మనిషిగా మార్చగలిగినది. అట్టి ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, తన్ను తాను అప్పగించుకొని పాపుల కొరకును ద్రోహుల కొరకును విమోచనను, రక్షణను దయచేసిన ప్రేమ. అట్టి ప్రేమ తల్లి ప్రేమ కంటే శ్రేష్టమైనది. నేటి ధ్యానమునకై, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఎజ్రా గ్రంథము 3, 4 మరియు 5 అధ్యాయములు, సాయంత్రము యోహాను సువార్త 20వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.